అంటే ఆదివారం సోమ మంగళ బుధ గురు లెక్కేసుకుంటారు కదా, శనివారం మొత్తం ఫైట్స్ అని శనివారం నాడు పెట్టేశారండి తీసుకొచ్చి. అంటే మిగతా రోజులంతా నానిని ఖాళీగా ఉంచి సినిమాలో ఆ మొత్తం సినిమా నాడు మొత్తం నానిగా ఉన్న ఎనర్జెటిక్ అంతా ఫస్ట్ లాస్ట్ వరకు ఇంకా ఆ రోజు అనుకుంటాడు ఎవరిని కొట్టాలని రాసుకుంటాడు బుక్లో అన్నట్టుగానే చూపించాడు. బాగుందండి. అంటే డైరెక్టర్ గారు ఏంటంటే ఇప్పటివరకు నేచురల్ స్టార్ నాని కదండి, ఒక మాస్ స్టార్ నానిగా చేయాలని చెప్పి అనుకుని ఉంటారు బహుశా. అందువల్ల బాగా ఫైట్స్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. కొంచెం ఒకరిక్కడ రక్తపాతం కూడా కొంచెం ఎక్కువ చూపించారు. మరి అంటే స్టోరీ తగ్గట్టే చూపించారు. అలాగే తల్లి సెంటిమెంటు, చెల్లెల సెంటిమెంటు, తండ్రి సెంటిమెంటు, అలాగే సోకుల పాలెం వాళ్ళు ఏంటనేది ఆ ఊరు గురించి బాగా చూపించారు. కానీ ఇందులో మెయిన్ దయ అండి, విలన్ లెక్కల్లో సూపర్ పోలీస్ పాత్రలో మన డైరెక్టర్ గారు తెలుసు కదా, సూర్య గారు అంటే మాటలు కాదు. అబ్బా ఆయన ఒక డైరెక్టర్ గానే కాకుండా నిజంగా ఇటు వచ్చి ఇంకా ఇలా క్యాటల్ చేసుకుంటూ ఉండిపోతారేమో, ఇంకా డైరెక్షన్ చేయరేమో. నాని న్యాచురల్ స్టార్ అంటే న్యాచురల్గానే ఉంటే బాగుంటుంది. కొంచెం బాగా మాస్ ఎక్కువ చూపెడుతుందండి. ఇప్పుడు దసరాలో కూడా ఎక్కువ ఫైట్ సీన్స్ అది సెంటిమెంట్ అలాగా. అంటే న్యాచురల్ స్టార్ న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. కొంచెం బాగా ఓవర్ మాస్ ఎక్కువ వెళ్ళిపోతుంది. అంటే జనాల గురించి స్టూడెంట్స్ గురించి మరి ఏమో మరి బాగా ఓవర్ మాస్లోకి వెళ్ళిపోతున్నారు. అంతా కాకుండా కొంచెం అప్పట్లో ఏగా ఆ టైప్లో కొంచెం ఆ స్టోరీ అలా ఉంటే బాగుంటుంది. కానీ బాగుందండి స్టోరీ అయితే బాగా కొత్తదనంగా ఉంది. శనివారం ఎప్పుడు వస్తుందని చూస్తాం మరి సినిమాలోకి వెళ్ళి మనం. నైస్. కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఫ్లాట్ నరేషన్ ఉంది మధ్యలో ఉన్నారు, నిజమేనా? కాదు బ్రో, అదేం నిజంగా. అసలు ఫస్ట్ సినిమా చూడకుండా వచ్చి రివ్యూలు చెప్పే వాళ్ళే చాలా మంది ఉన్నారు బయట. ఇంకా చెప్పాలంటే సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్పడం మెయిన్ ఇంపార్టెంట్. అసలు సినిమా ఎలా ఉందో, వాళ్ళు చేసే కాన్సెప్ట్ ఏంటి, వాళ్ళు పెట్టే బడ్జెట్కి మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటనేది మనం మెయిన్ చూసుకోవాలి. మెయిన్ అది. సో ఈ మూవీలో ప్రధానంగా మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటి? మమ్మల్ని మెయిన్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే బీజిఎం బ్రో. నాని యాక్టింగ్ ఓవరాల్గా అయితే ఎప్పుడు చేసేలాగే అన్ని సినిమాల్లాగే ఓవరాల్గా న్యాచురల్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్జే సూర్య బాగుంది, ప్రియాంక బాగుంది. మొత్తం సినిమా కాన్సెప్ట్ ఓవరాల్గా అయితే కూడా చాలా బాగుంది. మీరు పెట్టిన డబ్బులకి 100కి 100 రూపాయలు జాయిన్ చేసింది కన్ఫర్మ్ బ్రో. సో నాని నుంచి మీ ఫర్దర్ ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు? యాక్చువల్గా అయితే ఐఎమ్ నాని ఫ్యాన్, సో దట్స్ వాట్. సో నాని ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అయ్యారు ఖచ్చితంగా. యా రైట్. సో ఈ మూవీ బీయింగ్ ఆనెస్ట్గా చెప్పండి, మూవీ హిట్టా, బ్లాక్ బస్టరా, లేకపోతే యావరేజ్? అన్న మూవీ హిట్టా, బ్లాక్ బస్టరా, యావరేజా అని చెప్తే నేనైతే మూవీ సూపర్ అంటే సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఇది ఒక మంచి స్టోరీ, మంచి మెసేజ్ ఉన్న స్టోరీ, మంచి కంటెంట్ ఉన్న స్టోరీ అన్న. అంటే ఇప్పుడున్న మన యూత్కి ఎలా అయిపోయిందంటే అంతా మూవీలో రొమాన్స్ సాంగ్లు ఉండాలి, ఐటమ్ సాంగ్లు ఉండాలి, హీరోయిన్తో ముద్దులు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అనుకుంటారు. స్టోరీని అయితే ఎవరు చూడట్లేదు. కానీ ఈ సినిమాలో అయితే ఒక మంచి స్టోరీ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉంది. అంటే నాని గారు ఎప్పుడు వచ్చినా ఒక మంచి స్టోరీ, మంచి అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే తీస్తారు. సో అలాంటి సినిమాని ఈ సినిమా నంబర్ 1 సినిమా అని అయితే చెప్పొచ్చు అన్న. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అయితే మనం చెప్పక్కర్లే, పీక్స్. అంటే దసరాతో ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఆయనతో ఎన్ని అవార్డులు వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా టూ బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే మీడియాలో కొంతమంది క్రిటిక్స్ ఏమన్నారంటే కాస్త మధ్యలో నరేషన్ ఫ్లాట్ అయింది అంటారు, నిజమేనది? అన్న నరేషన్ ఫ్లాట్ అనేది కాదు. ఇప్పుడు 2 hours 50 minutes సినిమాలో మనకి ఎక్కడో ఒక దగ్గర 5-10 minutes ఒక సీన్ కానీ 2 సీన్లు కానీ మనకు అనిపిస్తుంది. అలా అది కామన్, అలా అనిపించచ్చు. కానీ నాకైతే అలా ఎక్కడ అనిపించలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ బీజిఎం కొట్టడం అనేది కూడా ఈ సినిమాకి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అయింది బీజిఎం. అంటే ఈ సినిమాలో నాకు నచ్చింది ఫైటింగ్స్. ఆ ఫైటింగ్స్ దగ్గర వచ్చే బీజిఎంకి నేను మల్టీప్లెక్స్లో చూసిన, అదే సింగిల్ స్క్రీన్లో చూసి అసలు పేపర్లు అనిపిస్తుంది. నాకైతే అదే అనుకుంటున్నా. సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎస్జే సూర్య గారి మీ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్పలేమన్నా. తన యాక్టింగ్ కానీ, తన పర్ఫార్మెన్స్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, అసలు టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది అన్న మన ఎస్జే సూర్య గారికి. నేను ఒక డైలాగ్ చెప్తా, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీట్. నిజంగా నా సినిమా అయితే వేరే లెవెల్ ఉంది. సో మీరు అందరు చూడండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతాను. థ్యాంక్ యూ.